యేసయ్య నామంలో మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవునికి ఏదైతే వాక్య భాగం ఈరోజు ధ్యానం చేయబోతున్నామో అది మనందరికీ అర్థమవి జీవితంలో గైకొని ఏమి మార్చుకోవాలో మార్చుకుని ఏమి వదిలిపెట్టాలో వదిలిపెట్టి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్నారో దాన్ని చక్కగా చేతపట్టుకుని ఈరోజు మన ధ్యానించబోయే భాగం ఆరవది బోర, ద సిక్స్త్ ట్రంపట్, ఆరవది బోర. దాని గురించి, దాని తీర్పుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ బూరలేమి మన ముద్రలు, బూరల తీర్పు, ఏడేండ్ల శ్రమల కాలంలో అస్సలు ఉండకుండా మన అందరి ఎత్తబడి గుంపులో ఎత్తబడి పోవాలని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మనం కిందటి వారం 5వ బూర తీర్పు గురించి ధ్యానించున్నాము. చాలా చక్కగా అందరికీ ఇంతవరకు ధ్యానం చేసిందన్నీ కూడా ప్రకటన గ్రంథంలో అర్థమైందని అనుకుంటాను. ఈరోజు ఇంకో ఎత్తు, ఆరవది బూరల తీర్పు, ఆరవది బూర. ఈ ఆరవది బూర వచ్చేసి కొంచెం ప్రత్యేకమైనది. అంటే ఏడేళ్ల శ్రమల కాలంలో ముద్రల తీర్పు ఒకటి తర్వాత అలా వచ్చి 7 ముద్రలు అయిన తర్వాత మరి బోర్ల తీర్పు 1, 2, 3 ఇలా వచ్చి ఇప్పుడు ఆరవది బోర వచ్చాం. మీరు చూడండి, ముద్రల తీర్పు నుంచి ఇంతవరకు ఒకటి తర్వాత ఒకటి ఇంకా తీవ్రమవుతూనే వస్తుంది. ఏది కూడా తక్కువ ఉండదు, ఇంకా ఎక్కువ అవుతూనే వస్తుంది. ఎందుకంటే ఏడేండ్ల శ్రమల కాలంలో దేవుడు తన ఏర్పరచుకున్న బిడ్డలు తప్ప మిగతా అందరి పైన తన ఉగ్రతను పోసా. అంటే ఆ తీర్పు అంత తీవ్రంగా తీర్చుకునే సమయం అది ఏడేండ్ల శ్రమల కాలం. అందుకని ఏడేండ్ల శ్రమల కాలంకి కొద్దిగా ముందు సంఘం ఎత్తబడుతుంది. ఆ గుంపులో మనం ఉండాలి అని మనం ఇప్పుడే ప్రార్థన చేసుకున్నాము. ఆ ప్రార్థన మన జీవితంలో పనిచేసేట్టుగా మన జీవితాలు మార్చుకుని దేవునికి యేసయ్యకి దగ్గర అవుతాం. ఇక్కడ మనం ఆరవది బూర ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 21 వచనములు, మొదటి 9 వచనములు మనం ఈరోజు వచనం వెంబడి వచనం ఒక్కొక్క టైంలో 2-3 వచనములు కలిపి అలా మనం చదువుకుని వెళ్దాం. ఇప్పుడు మన ప్రకటన గ్రంథం 9, 13, 14 కలిపి ఒక్కసారి చదివి దాని తేటగా అర్థం చేసుకుని ఆ తర్వాత మనం దాని ధ్యానం రూపంలో వెళ్ళి ఏదైతే లోతుగా మనం ధ్యానించాలో దాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13, 14 చదవండి. ఆరవ దూత గట్టిగా, ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూప్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని. ఆమేన్. ఇక్కడ ఈ వచనంలో చూస్తే 13, 14 ఆరవది బూర పట్టుకున్న దేవదూత ఒక దేవదూత ఆరవది బూర పట్టుకునింది. 5 బూరలు కూడా దేవదూతలే పట్టుకున్నారు. ఒక్కొక్క బూర ఊదేటప్పుడంతా భూమి పైన ఏమైంది, తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఆరవది బూర. ఈ ఆరవది బూర పట్టుకున్న దేవదూతను చూసి బలిపీఠం, బంగారు బలిపీఠం, స్వర్ణ బలిపీఠం యొక్క అక్కడి నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏం చెప్తుందంట, ఎవరు ఆరవది బూర పట్టుకున్న ఆ దేవదూతతో బలిపీఠం నుంచి వచ్చిన స్వరం ఇలా చెప్పింది. అది అపోస్తలుల యోహాను విన్నారు. ఆ స్వరం ఏమని వచ్చిందంట, యూప్రటీసు అనే ఆ నది ఉంది కదా, దానిలో బంధింపబడిన నలుగురు దూతలను దాన్ని వదిలిపెట్టమని ఆ స్వరం వచ్చినట్టుగా అక్కడ అపోస్తలుల యోహాను గారి వినబడింది. అంటే దీని ఏమర్థం అంటే చూద్దాం.
ఈ నలుగురు దూతలు ఉన్నారే, యూఫ్రటీసు నది పక్కన నదిలో ఒక నలుగురు దూతలు బంధింపబడిన వారు ఉన్నారు అని మనకి ఇక్కడ వచనం చెప్పబడింది. దేవుని సంబంధించిన దేవదూతలు ఎవరు బంధింపబడరు, బాగా అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో దేవుని పని చేసే దేవదూతలు ఎవరు కూడా బంధించబడరు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. తండ్రి అయిన దేవుడు వాళ్ళందరికీ, యేసయ్య వాళ్ళందరికీ స్వేచ్ఛ ఇచ్చినారు. అంటే యేసయ్య కట్టడ ఆజ్ఞ ఏముందో, యేసయ్య రాజ్యంలో ఏమి పని ఉందో, త్రియేక దేవుని రాజ్యంలో వాళ్ళకి ఏమేమి పనులు ఇవ్వబడిందో ఆ పనులు చేయడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడైనా రావచ్చు, క్షణం పట్ల ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు. అది వాళ్ళకి ఇవ్వబడిన స్వతంత్రం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దేవదూతలు బంధింపబడి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ తెలుగులో బంధింపబడి ఉన్నారు ఉంది కదా, ఆ బంధించడం అనే పదానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం బౌండ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఈ ఇంగ్లీష్ లో ఉండే ఈ పదముకు గ్రేక పదం వచ్చేసి దేహో అని ఉంది. దేహో అని దాని ఏమర్థం అంటే బంధించడం, లేకపోతే సంఖ్యలు ఉంది కదా, సంఖ్యల్లో బిగించడం అని అర్థం అనమాట. అంటే ఈ నాలుగు దేవదూతలు, ఈ దూతలు వచ్చేసి ఇలా బంధింపబడి ఉన్నారంటే వీళ్ళు ఎవరంటే పడిపోయిన దేవదూతలు అని మనం అనుకోవాలి. ఏమనుకోవాలి? పడిపోయిన దేవదూతలు, దేవుని రాజ్యంలో పనిచేసే ఆ దేవదూతలు కాదు అనేది మొదట్లో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని దూతలు ఎప్పుడు కూడా బంధించబడరు, వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు పాపం చేస్తే గాని. చూద్దాం 2 పేతురు 2:4 తీయండి. 2 పేతురు 2:4 2 పేతురు 2వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు ఎవరంట? దేవుని యొద్ద పనిచేసే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే బంధించబడిన దేవదూతలు ఎవరంటే దేవునికి వ్యతిరేకమయ్యి పాపము చేసిన వాళ్ళ దేవదూతలను దేవుడు వదిలిపెట్టరు. అంటే పాపం దేవునికి వ్యతిరేకంగా, త్రియేక దేవుని రాజ్యంకు వ్యతిరేకంగా ఎవ్వరు పాపం చేసినా అది దేవదూతలే అయినా కూడా దేవుడు వదిలిపెట్టే దేవుడు అయితే కాదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. ఎవరైనా ఒకటే ఆయనకు అందరికి. ఆయనకు పారపక్షం అంటారు కదా, అలా ఉండదు. పక్షపాతం అంటారు, ఉండవు. అందరూ ఒకటే, అలా ఉండదు అన్నమాట. ఇప్పుడు ఈ 6వ దూత ఏ మాట విన్నాడంటే, స్వర్ణ బలిపీఠం నుంచి వచ్చిన స్వరం ఏం చెప్పబడింది? ఈ బంధింపబడిన 4 పడిపోయిన దేవదూతలను వదిలిపెట్టు అని చెప్పేసి అక్కడ వినిపించింది. వాళ్ళు ఎక్కడ బంధింపబడినారంట? యూఫ్రటీసు నది తీరమున వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది నిజముగా చెప్పబడింది కాదు, సాదృశ్యంగా చెప్పబడింది. ఏది? 4 దేవదూతలు, పడిపోయిన 4 దేవదూతలు బంధింపబడిన వారిని వదిలిపెట్టండి అని చెప్పింది ఇక్కడ నిజముగా చెప్పబడింది కాదు, సాదృశ్యంగా. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి పోల్చి చెప్పబడింది, ఉపమాన రీతిగా చెప్పబడింది. ఎలాగా అని చూస్తే, ఇప్పుడు యూఫ్రటీసు అనే నది నిజంగా కూడా ఉంది. యూఫ్రటీసు నది నిజంగా కూడా ఉంది. అది 1850 మైల్ అంటామే, అంత దూరం వెళ్ళి తర్వాత తిగ్రీస్ అనే ఒక నదితో కలిసి సముద్రానికి వెళ్ళే నిజంగా ఒక నది మనకి ఉంది. ఇప్పుడు ఈ యూఫ్రటీస్ నది గురించి మనం కొన్ని చూసుకోవాలంటే, తండ్రిని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి వాగ్దాన భూమికి నడిపేటప్పుడు అక్కడ నీ కంటికి ఎంత దూరం నువ్వు చూస్తావు అంత దూరం నీ స్థలం ఏం చెప్పారు కదా, అది ఎంతవరకు చూస్తే ఐగుప్తు నుంచి
ఐగుప్తు నుంచి అలా చూస్తే అటువైపు ఇంకా చాలా దూరం, కంటికి కనిపించే దూరం యూఫ్రటీస్ అనే నది ఇక్కడ ఉంది. ఐగుప్తు నుంచి ఎక్కడ వరకు యూఫ్రటీస్ నది తీరం ఉందే అంతవరకు నీదే అనేసి దేవుడు ఇచ్చిన్నారు. ఇప్పుడు చూస్తే మనకి ఇశ్రాయేల్ జనాంగము దేవుడిచ్చిన అంత స్థలమును ఇక్కడ చూడాలి, ఇక్కడ వినాలి. దేవుడిచ్చిన అంత స్థలమును, అంత పొలమును వాళ్ళు ఏం చేసుకోలేదు, స్వీకరించుకోలేదు. అంటే వాళ్ళు అంత స్థలమును వచ్చేసి ఆక్రమింపు చేసుకోలేదు. అంత చాలా ఎక్కువ స్థలం అంట, అది దేవుడు ఇచ్చింది. ఇప్పుడు మీ ముందు ఆన్లైన్ వాళ్ళకు ఒక మ్యాప్ మీకు ఉంటుంది, కరెక్ట్ ఆన్లైన్ వాళ్ళకి మీకు మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్ లో చూడండి, యూఫ్రటీస్ రివరెన్స్ ఉంది. ఈ థిక్ లైన్ ఉంది కదా, ఇది యూఫ్రటీస్ నది అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఆరోన్ చూడండి, ఇక్కడ చూడండి తిగ్రీస్ అని చోటు చూడండి. ఇది ఇటు నుంచి వచ్చి ఈ రెండు యూఫ్రటీస్ తిగ్రీస్ ఇక్కడ కలిసి ఆ తర్వాత సముద్రం రూపంలో వెళ్తుంది. ఇది 1850 మైళ్ళు, అంటే దాదాపుగా ఒక 2600-700 కిలోమీటర్స్ వచ్చేసి డిస్టెన్స్ పారేది. ఇప్పుడు ఏది ఎక్కడ చూడండి, ఐగుప్తు ఇక్కడ ఉంది, ఇక్కడ గాజా స్ట్రిప్ ఉందా, ఇక్కడే యుద్ధం జరిగేది. ఇది ఇస్రాయేల్, యెరూషలేము ఇక్కడ ఉంది, ఇది యుద్ధం జరిగేది. ఇది ఐగుప్తు. ఇక్కడ నుంచి చూస్తే ఈ ఏరియా మొత్తం అంటే చాలా పెద్ద ఏరియా అన్నమాట. ఈ యూఫ్రటీస్ నది వరకు దేవుడు అబ్రహాముకు ఏం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చేదాన్ని నీకే నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చిన పొలం. అంటే ఈ స్థలం అన్నిట్లో కూడా ఇశ్రాయేల్ జనం వాళ్ళు ఆక్రమింపు, అంటే వాళ్ళు దాన్ని పొందుకోలేదు, వాళ్ళు దాన్ని తీసుకోలేదు. అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు చూసారా, ఇక్కడ చూడండి ఆరోము అవుతుంది కదా, ఈ చిన్న ప్రదేశంలో ఇదే ఇశ్రాయేల్ అన్నమాట. ఇటువైపు సిరియా ఉంది. ఇంకో మేపు చూడండి, దీని తర్వాత వచ్చే మేపు ఇక్కడ చూడండి, ఇక్కడ తిరిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పాలస్తీనియన్స్ చూసారా, ఇది ఇస్రాయేల్ అన్నమాట. ఈ పాలస్తీనియన్స్ ఉండేది ఇస్రాయేల్ ఈ ఏరియా. ఇక్కడ నుంచి ఇస్రాయేల్కు రెండు పెద్ద శత్రువులు ఆ రోజుల్లో, ఒకటి అసిరియా, ఇంకోటి బబులోను. ఒకటి అసిరియా, ఇంకోటి బబులోను. వీళ్ళిద్దరు పెద్ద శత్రువులు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ఇశ్రాయేల్ రావాలంటే ఈ నది యూఫ్రటీస్ నది ఉంది కదా, దీన్ని దాటే రావాలి. బాగా అర్థం చేసుకోండి, దీన్ని దాటే రావాలి. దీన్ని ఇప్పుడు మనసు పెట్టుకోండి. మనం ఇప్పుడు ధ్యానంకి వెళ్తాం. ఇక్కడ చూడండి, మన ధ్యానంలో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం చూసాం దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆ స్థలం ఉంది కదా, అది ఎంత అని చూస్తే దాని బార్డర్స్ అన్ని చూస్తే అంత పెద్దదన్నమాట. చూడండి, ఆదికాండం 15:18 చదవండి. ఆదికాండం 15:18. ఆదికాండం 15:18. ఆదికాండం 15:18 వచనం చదవండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను. ఓకే, అది పర్లేదు, చాలు, మనకి సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ వచనం ఏం చెప్తుందంట, ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు అంతా నీకే అని అక్కడ చెప్పబడింది. మరి ఈ యూఫ్రటీస్ నదికి అటువైపు ఇశ్రాయేలీలకు పెద్ద గొప్ప శత్రువులు ఇద్దరు ఉన్నారు. ఒకరు అసిరియలు, ఇంకోరు బబులోను. ఓకే, ఇప్పుడు బబులోను ఈ రోజుండే ఇరాన్ ఉంది కదా, ఆ ఏరియా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే సిరియా దేశం నుంచో లేకపోతే బబులోన్ నుంచి, అప్పుడున్న అసిరియా గాని బబులోన్ నుంచి వాళ్ళు ఈ యూఫ్రటీస్ నదిని దాటి వచ్చి ఇశ్రాయేల్ వచ్చి దాడి చేస్తారు. ఇశ్రాయేల్ దాడి చేసి ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న స్వర్ణం అంటే బంగారం, వెండి, ఇంకా ఏమేమి సంపద ఉంది దాన్ని పట్టుకెళ్తారు. మరి ఇది చూడండి, ఇది వాళ్ళు అలా వచ్చి పట్టుకెళ్ళినా కానీ వాళ్ళకి అక్కడ కనిపించింది, బాగా అర్థం చేసుకోండి, వాళ్ళకి అక్కడ అది కనిపించింది
వాళ్ళు వచ్చారు, ఈ బంగారం ఇవన్నీ పట్టుకెళ్ళారు, వెండి పట్టుకెళ్ళారని వాళ్ళకి కనిపించింది. కానీ ఎవరికి? ఆ సిరియా వాళ్ళను, బబులోను వాళ్ళను దేవుడు వాళ్ళ ఇద్దరిని, ఎవరిని? అసిరియా వాళ్ళను లేకపోతే బబులోను వాళ్ళను దేవుడే వాడుకుంటున్నారు ఇస్రాయేల్ను శిక్షించడానికి అనేది ఈ అసిరియా వాళ్ళకి బబులోను వాళ్ళకి తెలియదు. మరి దేవుడే వాడుకుంటారు. ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఐసయ్యా 10:6 తీయండి. ఐసయ్యా 10:6-7 2 వచనం చదువుకుందాం. దాంట్లో ఉంటది. ఐసయ్యా తీయండి. ఐసయ్యా 10వ అధ్యాయంలో 6 మరియు 7వ వచనం. 6-7 చదవండి. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను. చెప్తున్నారు. ఐసయ్యా దగ్గర ఏం చెప్తున్నారంటే, తండ్రి అయిన దేవుడు భక్తిహీనులకు జనముల మీదికి, అంటే భక్తిహీనులు ఎవరిని? ఇశ్రాయేల్ జనమును భక్తిహీనులైన జనముల మీదికి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి ఇశ్రాయేలు వారికి ఆజ్ఞాపించెదను. 7 అయితే అతడు అలాగనుకొనడు. అనేది ఎవరినంటే అసిరియా దేశం వాళ్ళను, బబులోను వాళ్ళు అలా అనుకోరు. ఇంకా అది అతని ఆలోచన కాదు. ఏది? ఇస్రాయేల్ వచ్చి దాడి చేసి బంగారం వెండిని పట్టుకెళ్ళాలనేది అతని ఐడియా కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అంటే ఇది దేవుని ఆలోచన. ఎందుకు? ఇశ్రాయేల్ జనాంగంను శిక్షించడానికి, తన ఇశ్రాయేల్ జనాంగం శత్రువులుగా అసిరియా వాళ్ళను, బబులోను వాళ్ళను దేవుడు ఎవరు వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ నలుగురు పడిపోయిన దేవదూతలు ఉన్నారే, ఈ నలుగురు పడిపోయిన దేవదూతలు ఇది ఉపమానంగా చెప్పబడింది, కానీ నిజంగా నలుగురు దేవదూతలు పడిపోయిన వాళ్ళనిది కాదు. మరి ఇది ఏంటి అని చూస్తే, తూర్పు నుంచి పడమరకు ఓ పెద్ద సైన్యం రాబోతుంది అని చెప్పడానికి సాదృశ్యంగా అలాగా చెప్పబడింది. తూర్పు నుంచి ఈస్ట్ డైరెక్షన్ నుంచి వెస్ట్ డైరెక్షన్ కి పెద్ద సైన్యం వచ్చి రాబోతుంది అని చెప్పడానికి అలా మనకు చెప్పబడింది. దీని గురించి మనం ఇంకా తేటగా మనం ధ్యానం చేస్తాం. 9:15 చదవండి. ప్రకటన 9:15 మనుషులలో ఒక్క నిమిషం. ప్రకటన 9:15 చదవండి. మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. ఇదేంటి వచనం? చాలా తేడాగా ఉంది. ఏం చెప్పబడింది చూసారు ఈ వచనంలో? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ వచనం చెప్తుంది, ఆ పడిపోయిన దేవదూతలు ఉన్నారే నలుగురు, ఆ నలుగురు మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని. అంటే ఆ రోజు ఎంతమంది ఉన్నారో, బతికి ఉన్నారో, ఆ రోజు ఇది ఆరో బోర మోగేటప్పుడు ఆ రోజు ఎంతమంది బతికి ఉన్నారో దాంట్లో మూడవ భాగం చంపబడాలి అని చెప్పేసి ఈ పడిపోయిన నలుగురు దూతలు యూఫ్రటీస్ నది తీరం ఉన్నారే, బంధించబడి ఉన్నారే, వీళ్ళు వదిలిపెట్టమంటే ఇక్కడ 15వ వచనంలో వాళ్ళు వదిలిపెట్టేరి అనిస్తుంది. అంటే ఇప్పుడు మనం దీని ముందు ఏం ధ్యానించాం? నలుగురు దేవదూతలు ఎవరని, ఉపమాన రీతిలో ఎవరించి, దేనికి సమానం అని చూసాం మనం. ఈ నలుగురు పడిపోయిన దేవదూతలు తూర్పు నుంచి వచ్చే పెద్ద సైన్యం అది అని అనుకున్నాం. ఇప్పుడు దాని ఏమర్థం అంటే, తూర్పు నుంచి వచ్చే పెద్ద సైన్యం అది దాటి యూఫ్రటీస్ నదిని దాటి రాబోతుంది అని చెప్పడానికి అలాగా చెప్పబడింది. మరి ఈ వచనంలో చూస్తే చాలా తేడాగా ఉంది. ఏం చెప్పబడింది అంటే,
అది ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి ఏం చెప్పిందంటే, ఏది మూడవ భాగం సంహరింపవలను, అంటే ఆ రోజు ఎవరైతే ఎంతమంది ఉన్నారో దాంట్లో మూడవ భాగం 1/3 ఆఫ్ ద పీపుల్ వాళ్ళని చంపడానికి ఆ సైన్యం వదిలిపెట్టబడుతుంది. అది ఏ రోజు అంట, ఒక్క సంవత్సరము, అంటే అదే సంవత్సరంలో అదే నెలల అదే రోజు అదే గంట అని చెప్పబడింది. ఏం చెప్పుకోవాలి దీని మనం అర్థం ఎలా తీసుకోవాలి అని చూస్తే, ఇప్పుడు దేవునికి సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి సాధ్యం కానిది ఏమి లేదు. మరి ఇప్పుడు దేవుడు అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంట ఏంటి అని చూస్తే, చాలా మంది దేవునికి తెలుసు, దేవునికి ఆమ్నిషియంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్ అంటాం, అన్ని ఎరిగిన దేవుడు అని చెప్తాం. మరి చాలా మంది పండితులు ఏం చేస్తారంటే దీన్ని తప్పుడు అర్థం చేసుకుంటారు. ఏం చేసుకుంటారు, ఒక్క సంవత్సరం అని చెప్పేసి మొత్తానికి దీన్ని లెక్క పెట్టి వాళ్ళు 391 రోజులు ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఏం చెప్తారు, 391 రోజులు ఈ తూర్పు నుంచి వదిలిపెట్టబడిన ఆ సైన్యం వచ్చేసి వీళ్ళపైన దాడి చేయడానికి వచ్చేది 391 రోజులు ఆ దాడి జరుగుతుంది, ఆ యుద్ధం జరుగుతుంది చెప్తారు. అది తప్పుడు బోధ, అది సరికాదు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఈ 391 ఎలా లెక్క పెట్టారంటే, ఒక్క సంవత్సరం అన్నారు కదా, ఒక్క సంవత్సరం అనగానే ఎన్ని రోజులు? ఒక సంవత్సరంకి చెప్పాలి, ఒక సంవత్సరం ఎన్ని రోజులు? 360 days. యూదుల సంస్కృతి ప్రకారం మనం వాడాలి 360 days. ఒక నెలకి ఎన్ని రోజులు? హలో, ఒక నెలకి ఎన్ని రోజులు? 30 days. యూదుల సంస్కృతి ప్రకారం నెలకి 30 days, సంవత్సరానికి 360. వీళ్ళు ఎలా లెక్క పెడతారంటే 360 ఒక సంవత్సరం, ఒక నెలకి 30, 390, ఇంకా ఒక రోజు కదా, ఒక గంట. సో మొత్తానికి 391 రోజులు అని లెక్క పెడతారు. ఇది తప్పు. అంటే దీన్ని ఎలా లెక్క పెట్టాలి అంటే, ఇది 391 రోజులు అలా కొనసాగుతూ వెళ్తుంది అని లెక్క పెట్టకూడదు. ఏ సంవత్సరమో ఆ సంవత్సరంలో, ఏ నెలో ఆ నెలల, ఏ రోజో ఆ రోజు, ఏ గంటో ఆ గంట, ఏ గంట ఆ గంట, ఆ గంటలు కూడా ఏ క్షణమో అది కూడా దేవుడు లెక్కబట్టి దీన్ని చేశారు అని చెప్తారు. అంటే ఇది లెంత్గా పొడవుగా మాట్లాడే సమయం కాదు, స్పెసిఫిక్ టైం, నిర్ణయించబడిన ఒకే టైం, అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు రెండవది చూస్తే మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఇక్కడ అర్థం చేసుకుంటే, నలుగురు పడిపోయిన దేవదూతలు వీళ్ళు ఆ రోజు బతికున్న మూడో భాగమున ఉండే మనుషులను చంపవాలని వదిలిపెట్టారు అని చెప్పేసి. అంటే తూర్పు నుంచి వచ్చే సైన్యం ఉందే, ఆ సైన్యం వచ్చేది దేనికోసం అంటే, ఆ రోజు ఈ లోకమంతా, భూమి అంతా ఎంతమంది ఉన్నారో దాంట్లో 3వ భాగం చంపబడాలి అనేది ఆలోచన చేయాలి సీరియస్ గా. ఆ రోజు మనం ఉండి ఆ 3వ భాగంలో ఉంటే ఎంత ఘోరంగా చచ్చిపోవాలి. అందుకే ఎత్తబడే గుంపులో సంఘమును యేసయ్య తీసుకెళ్లే గుంపులో ఉండాలి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీనిగా. ఇప్పుడు చూడండి, దాదాపుగా ఈ రోజు నేను గూగుల్ నుంచి తీసుకున్నా, ఒక నంబర్ తీసుకున్నా. ఈ రోజు ఈ లోకంలో దాదాపుగా మనకి జనాభా, పాపులేషన్ అంటాం కదా, జనాభా ఎంతమంది ఉన్నారంటే 815 కోట్లు 12,85,772 మంది. నేను ఇది ఉదయం తీసుకునేటప్పుడు, అంటే ఆ మీటర్ రన్ అవుతూనే ఉన్నాయి, నేను దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశా. మరి ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు 1,02 లక్షల మంది ఎక్కువైపోయి ఉంటారు. అర్థమైందా? అది స్పీడ్. ఇప్పుడు ఈ రోజు లెక్కకి
ఇప్పుడు ఆరో బోర మోగేటప్పుడు ఇంకా ఎంత ఎక్కువ పెరుగుతారో మనకు తెలియదు. మరి ఈ రోజు లెక్క పెట్టుకుని ఒక దాదాపుగా చూస్తే 815 కోట్లు 12,85,772 మనుషులు. ఇది జనాభా, ఈ భూమిలో ఉండే జనాభా. దీంట్లో ఏడేండ్ల శ్రమల కాలంకు ముందు ఎత్తబడే గుంపు ఉంది కదా, అది 1 బిలియన్ అనుకుందాం. 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు? 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు? హలో, 1 బిలియన్ అంటే ఎన్ని? 10 కోట్ల? 1 జీరోలు సైబర్లు వేయాలి. 9 సైబర్లు వేస్తే చేసేవచ్చు. 10 కోట్లు అవ్వచ్చు. ఇప్పుడు ఈ 10 కోట్ల మంది ఎత్తబడే గుంపులు పోయారనుకోండి, డౌటే, పెద్ద నంబరే. 10 కోట్ల మంది ఎత్తబడతారని తెలియదు. ఎందుకంటే ఈ రోజు జనాలు, క్రైస్తవ బిడ్డలు జీవించే జీవన విధానం వచ్చేసి అది సందేహమే. మరి మనం ఆప్టిమిస్టిక్ తీసుకుంటే 10 కోట్ల మంది ఎత్తబడారు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 815 కోట్లలో 715 కోట్లు ఉంటారు. అంటే 100 కోట్లు అన్నమాట కదా, 100 కోట్లు 1 బిలియన్ అంటే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 715 కోట్లు 12,85,772 మంది మిగిలి ఉంటారు. వీళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలంగా ఎంటర్ అవుతారు. ఎంతమంది? సంఘంలో ఎత్తబడిన గుంపు ఎత్తబడిన తర్వాత దాదాపు 715 కోట్ల మంది ఏమవుతున్నారు? 7 ఏళ్ల శ్రమల కాలంగా వస్తున్నారు. మరి 4 ముద్రల తీర్పు వచ్చేటప్పుడే దీంట్లో 4వ వంతు ఏది? 715 కోట్ల 1/4, 4వ వంతు చంపబడ్డారు కదా, చూసాం మనం. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏది? 4 ముద్రల తర్వాత మిగిలిన వాళ్ళు 53 కోట్లు 63 లక్షలు కాదు, అంతేనా? కాదు, 5 100 10 100 1000 10 లక్షం 10 లక్షం కోడి 10 కోడి 100 కోడి 536 కోట్లు 34 లక్షలు 536 కోట్ల మంది ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నారు. దీంట్లో ఈ గుంపులో మనం మాట్లాడుతున్నాము. 3వ వంతు, ఇప్పుడు 6వ బోర ముగితే దీంట్లో 3వ వంతు చంపబడతారు అని చెప్పబడింది. అది ఎంతమంది అంటే మరి 178 కోట్ల మంది చంపబడుతున్నారు. ఎంతమంది? 178 కోట్ల మంది చంపబడుతున్నారు 6వ బోర. చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలం మొదలొచ్చేటప్పుడు 7,010 అంటే ఎత్తబడిన గుంపు పోగా 715 కోట్లు మన స్టార్ట్ అయితే, దీంట్లో చంపబడిన వాళ్ళు మాత్రం ఎంతమంది తెలుసా? 6వ బోర వచ్చేటప్పుడు 357 కోట్ల మంది చంపబడ్డారు. మరి ఇంకా మనం 7 ఏళ్ల శ్రమల కాలంలో సగం కూడా రాల, 6వ బోరలోనే ఉన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో సగం రావాలంటే 7 బోర్లు ముగించబడి ఉండాలి. మరి ఇంకా మనం 6వ బోరలోనే ఉంటాము. ఇంతమంది చంపబడ్డారు. ఆలోచన చేయాలి. 6వ బోర ఎంత ఘోరమైన బోర అని చూడండి. ఆ తీర్పు ఎంత ఘోరంగా వస్తుందని చూసారా? అది దేవుని యొక్క ఉగ్రత అలాగా వస్తుంది. ఇప్పుడు ఈ సైన్యం వచ్చేసి తూర్పు నుంచి పడమరకు ఒక సైన్యం వస్తుంది. 4 పడిపోయిన దేవదూతలు ఆ సైన్యముకు సమానంగా ఉపమాన రీతిలో చెప్పబడింది అని చెప్పాం కదా. వీరు ఎంతమంది అని లెక్క పెడితే దానికి 9:16 చదవాలి. ప్రకటన 9:16 చదవండి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. అపోస్తలుడైన యోహాను గారు ఏం చెప్తున్నారు? గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. అంటే తూర్పు నుంచి ఆ సైన్యం వస్తుందని చెప్పాం కదా. వాళ్ళ లెక్క ఎంతమంది అంట? 20 కోట్ల మంది. ఎంతమంది? 20 కోట్ల మంది దండెత్తి తూర్పు నుంచి వాళ్ళు
యుద్ధం చేయడానికి వస్తున్నారు. 20 కోట్ల మంది అంటే ఎంతమంది తెలుసా? 20 కోట్లు 20 కాదు 20 కోట్లు తెలుగులో ఉంది కదా 20 కోట్లు. ఇంగ్లీష్ లో మనం చూస్తే అది ట్వైస్ 10,000 టైమ్స్ 10,000 ఉంటది. అది కరెక్ట్ గా 20 కోట్లు. 20 కోట్ల మంది అంటే తక్కువేం కాదు. 20 కోట్ల మంది అంటే తక్కువ ఏమీ కాదు, చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక దేశం, మన ఈ దేశం ఇప్పుడు మనం ఉండే దేశంలో తీసుకుంటే ఇంతమంది ఉంటారేమో డౌటే. 20 కోట్ల మంది ఎక్కడి నుంచి వస్తున్నారంట? తూర్పు నుంచి సైన్యం దండెత్తి యుద్ధంకు వస్తున్నారు అని ఇక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ చూడండి, లెక్క అని తెలుగులో చెప్పబడిన దానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం నంబర్. ఈ నంబర్ గ్రీక్ పదం వచ్చేసి అరిథ్మాస్. మనం ఇంగ్లీష్ లో అరిథమెటిక్ అంటాం కదా, విన్నారా? అరిథమెటిక్ అంటే లెక్కలు చూసేది. లెక్కలు దేని బట్టి చూస్తాం? ఒకటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దీన్ని బట్టి మనం ఏమైనా నంబర్స్ బట్టి పని చేస్తే దాన్ని అరిథమెటిక్ కాల్కులేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఆ లెక్క ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నారు. మన ఇప్పుడు ఏదైతే కాంటెక్స్ట్ మనం మాట్లాడుతున్నామో దీంట్లో మనకి చూస్తే మనం నంబర్స్ మాట్లాడుతున్నాం. అంటే మిలియన్స్ చెప్పాలంటే 200 మిలియన్స్, 20 కోట్లు అనమాట. మిలియన్స్ మాట్లాడితే 200 మిలియన్స్, మరి కోట్ల మాట్లాడితే 20 కోట్ల మంది దండెత్తి వస్తున్నారు. మరి ఇది లెక్క పెట్టాలంటే కష్టమే. ఇప్పుడు మన 1, 2 చిన్నపిల్లలు చెప్పమంటే ఎంతవరకు చెప్తారు? 10 వరకు చెప్తారు. కొంచెం 10th వరకు చదివిన వాళ్ళు చెప్పమంటే అలా చెప్తే టగటగటగని 1000 వరకు చెప్తారు. 1000 తర్వాత ఇంకా వాళ్ళు రాను కూడా రాదు, ఎందుకంటే ఎప్పుడు అలవాటు ఉండదు. మరి ఇలా లెక్క 20 కోట్లు చెప్పాలంటే ఎవరైనా అవుతుందా? అలా లెక్కబట్టి వచ్చేటప్పుడు ముందు లెక్కబట్టి మర్చిపోతామా లేదా? అంత ఉందన్నమాట. అన్ని నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఇప్పుడు జనాభా భారతదేశము ఈ రోజు నేను లెక్క తీసుకున్నాను 145 కోట్లు. ఎన్ని కోట్లు? 145 కోట్లు. చైనా లెక్క ఎంత తెలుసా? జనాభా 141. 145 భారతదేశం, చైనా ఎంత? 141. చైనాలో తక్కువ అవుతుంది, ఇండియాలో పెరుగుతుంది జనాభా. జనాభా ఎప్పుడు మొదటి స్థానం ఉండేది ఏది? చైనా. మరి ఈ రోజు లెక్క తీసుకుంటే 145 కోట్లు భారతదేశం, 141 చైనాలో ఉంది. మరి ఇప్పుడు ఈ తూర్పు నుంచి మీరు ఈ వరల్డ్ మ్యాప్ చూసి ఉంటారు కదా. వరల్డ్ మ్యాప్ లా తూర్పు ఉండే దేశాలు ఏమేమి దేశాలు తెలుసా అన్నా? తూర్పు ఈస్ట్ సైడ్ ఏమేమి దేశాలు ఉంటది? పైన ఎండ్ల రష్యా ఉంటది, దాని కింద చైనా ఉంటది, దాని కింద ఏముంటది? భారతదేశం ఉంటది. మరి ఇప్పుడు సైన్యం ఎక్కడి నుంచి వచ్చినట్టు? తూర్పు నుంచి మొదటి నుంచి చెప్తున్నామే. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచో రావాలి. ఇప్పుడు మనం మాట్లాడి 3 దేశాల నుంచే రావాలి. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పేది తేటగా చెప్పింది ఇది చైనా నుంచే వస్తుంది అని. ఏంటి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? 20 కోట్ల మంది సైన్యం ఎక్కడి నుంచి వస్తుందంట? చైనా నుంచి వస్తుంది అని చెప్పేసి. ఎలా మనం చూసుకుంటాము అని చూస్తే ఇక్కడ చైనా గురించి మనకి ఇక్కడ చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ప్రకటన 9, 17, 18, 19లో చెప్పబడింది. ఒకసారి చదవండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదవండి. ప్రకటన 9, 17. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఇదే చైనా గురించి మాట్లాడేది, బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, ఇంకా నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆపండి.
ఇప్పుడు చూడండి, చైనా ఏంటి, చైనా ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ తెలుగులో ఏం చెప్తారు? జంట. చైనా జెండా. జంట అంటే ఆడ మగ అవుతారు కదా. ఓకే, చైనా జంట ఉంది, జంట కదా, జెండా. చైనా జెండా ఏ రంగు అని తెలుసా మీకు? చైనా జంట ఏ రంగు తెలుసా? చూసారు ఎప్పుడున్నా? ఇప్పుడు చెప్పబడిందే. ఏం చెప్పబడింది? ఫియరీ రెడ్, నిప్పును ఎరుపు రంగును కలిగిన ఒక రంగు. తర్వాత నీలవర్ణం వచ్చేసి ఆ యుద్ధ సైన్యం వేసుకొచ్చే బట్టలు. అర్థమైందా మీకు? వాళ్ళు డార్క్ బ్లూలా వాళ్ళ సైన్యం వేసుకునే యూనిఫామ్ వచ్చేసి డార్క్ బ్లూ. అర్థమైందా? ఇంకా గంధక వర్ణములు. ఈ గంధక వర్ణమును నిప్పును ఎరుపు రంగు కలిగిందే వాళ్ళ జంట. ఎందుకంటే జెండా వాళ్ళ వాళ్ళ జంటల ఈ రంగు వచ్చేసి అక్కడ మండినట్టుగా కనిపిస్తుంది, అది వాళ్ళ జెండా. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తూర్పు దేశం నుంచి వస్తున్నారు అని దీనికి మనకి పరిశుద్ధ గ్రంథం చెప్పింది. చదవండి ఇప్పుడు. ఇంకా ఇంకా చాలా చక్కగా ఉంటది. అంటే చాలా అంటే దేవుని ఉగ్రత ఇంకా ఎలాగుంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. చదవండి. ఆ గుర్రముల తలలు ఏ గుర్రముల తలలు? తూర్పు నుంచి సైన్యం వస్తుంది, 20 కోట్ల మంది. ఆ 20 కోట్ల మంది వాళ్ళ గుర్రములు, దానిపైన కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు గుర్రముల గురించి మాట్లాడుతున్నారు. గుర్రముల తలలు సింహపు తలల వంటివి. గుర్రముల తలలు ఏ తలలా ఉందంట? సింహపు తలలా ఉందంట. ఇంకా వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ మూడు దెబ్బల చేత ఏ మూడు దెబ్బలు? ఒకటి ఆ గుర్రములాగా ఉందంట. మరి దాని తలలు ఎలాగుందంట? సింహపు తలలాగా ఉందంట. దాని నోటి నుంచి ఏం వస్తుందంట? అగ్ని ధూపగంధములు. అంటే దాని నోటి నుంచి ముందు వచ్చేది ఆ గుర్రముల తలలు సింహపు తల వంటిది. వాటి నోళ్ల నుండి అగ్ని ధూమకంధములు బయలు వెడల్చుండెను. ఇది మొదటి దెబ్బ. దాని ముందు ఈ గుర్రములు వాటి మీద కూర్చునే వాడి నిప్పు వలె ఎరుపు వర్ణం, నీలవర్ణం, గంధక వర్ణములు కలిగిన ఈ మైమరువులు. గుర్రముల తలలు ఇక్కడ చూడండి, దీనికి నోటి నుంచి అగ్ని ధూమ గంధకముల చేత అనిసింది కదా. ఇది ఏముందంట? ముందు అగ్ని వస్తుంది, అగ్నితో పాటు పొగ వస్తుంది. ఇంగ్లీష్ లో తేట ఉంది, ఫైర్, స్మోక్ అండ్ సల్ఫర్. అగ్ని వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? పొగ కలిగి వస్తుంది. దాంతో పాటు గంధకముల కలిసి, దీంతో అగ్ని, పొగ, గంధములు, ఈ గంధకం, ఈ మూడు కలిపి వస్తే ఈ మూడు దెబ్బల చేత అనేసి ఇక్కడ రాయబడింది. ఇంకా చదవండి. ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని, మొదటిది అగ్ని ధూమగంధకముల చేత. అగ్ని అంటే నిప్పు, ధూమ అంటే పొగ, గంధకముల చేత సల్ఫర్. మనుషులలో మూడవ భాగము చంపబడెను. చాలు, మనుషుల మూడవ భాగము చంపబడెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చాలా మంచి విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, అపోస్తలుడైన యోహాను గారు, నేను దీన్ని ఇలా చూసి తిని అని చెప్పలా, నేను చూసేటప్పుడు ఇలా ఉండేను అని చెప్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి, కొంచెం ఒక లోతైన విషయం మాట్లాడుతున్నాము. అపోస్తలుడైన యోహాను గారు ఇక్కడ దర్శనం చూస్తున్నారు. దర్శనంలో ఆయన ఏం చూస్తున్నారు దాన్ని రాస్తున్నారు. ఈ దర్శనంలో ఆయన మొదటి శతాబ్దంలో ఉన్న వ్యక్తి. ఏ శతాబ్దం? మొదటి శతాబ్దం అంటే ఫస్ట్ సెంచురీ మనిషి ఆయన కదా. మొదటి శతాబ్దంలో ఆయన ఈ దర్శనం చూస్తున్నాడు. మరి ఈ దర్శనం ఏ శతాబ్దంకి సంబంధించింది? 21st సెంచురీకి సంబంధించింది. ఈ రోజులో ఏమి జరగబోతుందో, ఎందుకంటే మనం అంత్యకాలం చివరి రోజు ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం జరగబోతుందో అని ఆయన ఎప్పుడు చూస్తున్నాడు?
2000 సంవత్సరముల ముందు మొదటి శతాబ్దంలో ఫస్ట్ సెంచురీలో చూస్తున్నాడు. మరి ఈ రోజు ఉండే ఈ వెపన్స్ కానీ మిసైల్స్ కానీ బాంబ్స్ కానీ ఆ రోజు ఉండిందా? లేదు. మొదటి శతాబ్దంలో ఆయన మహా అయితే దేని చూసింటాడు? గుర్రములు చూసింటాడు అంతే. ఇంకా ఎక్కడన్నా ఎడార్ల ఫారెస్ట్ లోకి వెళ్ళింటే ఏం చేసి అంటే అడవిలోకి వెళ్ళింటే ఏం చూసింటాడు? ఇంకా కొన్ని జంతువులను చూసిండొచ్చు, సింహం లేకపోతే ఈ పులి ఇవన్నీ చూసి ఉండొచ్చు. మరి దాన్ని చూసిన ఆ వ్యక్తికి దర్శనం ఏం కనిపిస్తుంది? 21వ సెంచురీ అంటే 21వ శతాబ్దంలో 21st సెంచురీలో ఈ రోజు యుద్ధం ఎలా ఉంటుందో దానికి సంబంధించి అక్కడ కనిపిస్తే ఉండేటి రాయగలడు ఆయన. రాయడానికి ఆయన పదాలు ఉంటుందా? ఏముండవు. అందుకని ఆయన ఏమి చూశాడో దాన్ని నేను ఇలా చూసి తిని అని చెప్పేసి రాయాలి గాని దాన్ని నేను ఇదే చూశాను ఇదే అని ఆయన రాయలేడు. మీకు అర్థమైంది? అది అలా రాయలేడు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఆయన చూసింది ఆయన నిజ జీవితంలో ఆయన ఏమి ఇది చూసి ఉంటాడు. ఈ రోజు ఉండే బాంబులు, ఈ రోజు ఉండే మిసైల్స్, ఈ రోజు ఉండే న్యూక్లియర్ వెపన్స్, ఒక ఖండం నుంచి ఇంకో ఖండముకి వెళ్ళే బాంబులు ఇవన్నీ తెలుసా ఆయనకు? తెలియదు, ఏమి తెలియదు. మరి ఆ రోజు ఆయన దీన్ని చూస్తున్నాడు. ఈ రోజు ఏదైతే యుద్ధం జరగబోతుందో, ఇంకా రాబోయే రోజులు జరగబోతుందో దీన్ని ఆయన అప్పుడే చూస్తున్నాడు. అందుకని ఆయన ఏం రాస్తున్నాడంటే నేను చూసిన దాన్ని చూసినట్టుగా నేను రాస్తున్నాను అంటే నాకు ఇలా కనిపించింది అని చెప్పాడు. కానీ ఒక ఉదాహరణ చూస్తే ఇక్కడ ఆ గుర్రము లాంటిది గుర్రము రౌతులోంచి ఉంది కదా, ఈ గుర్రము లాంటిది అని చూశాడు కానీ దానికి గుర్రం అని చెప్పలా. చూసారా మీరు? ఆ వచనం చదవండి మీరు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. దాని గుర్రం అని చెప్పలా, గుర్రం లాంటిది అన్నాడు. తర్వాత దాని తల సింహంపు లాంటిది అన్నాడు కానీ సింహం అని చెప్పలా. ఎందుకు? అక్కడ సింహం లేవు. అక్కడ ఉండింది మిసైల్స్. ఎవరు? అపోస్తలుడైన యోహాను దర్శనంలో అక్కడ చూసింది మిసైల్స్. ఒక ఖండం నుంచి ఇంకో ఖండముకి వెళ్ళే బాంబులు చూస్తున్నాడు, బాలిస్టిక్ మిసైల్ చూస్తున్నాడు, ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ చూస్తున్నాడు, న్యూక్లియర్ వెపన్ చూస్తున్నాడు. మరి ఆయన తెలియదు, దాని పేరు అది తెలియదు. అందుకని ఆయన ఏమి చూశాడో దాని మనసులో పట్టుకుని ఆయన ఏం చేశాడు? ఆయన రాస్తున్నాడు. అది మొదటి శతాబ్దం కూడా ఒక నాలెడ్జ్, ఆ రోజున అవగాహన ప్రకారం ఆయన రాస్తున్నాడు. మరి ఆయనకైనా కనిపించిందట ఈ గుర్రం లాంటిది, దాని తల ఎలా ఉందంట? సింహపు లాంటిది, దానిలో లాగా ఉందని రాశాడు. ఎందుకంటే అది అంత భయంకరంగా ఉండిందంట. అది చూస్తేనే అంత భయంకరంగా ఉండిందంట. మరి దాని నోటి నుంచి ఏమొస్తుందంట? అగ్ని. దాని అగ్నితో పాటు ఏమొస్తుంది? పొగ వస్తుంది. దాంతో పాటు ఇంకేమొస్తుంది? గంధకం వస్తుంది. ఇది బాంబు తప్పితే ఇంకేంటి? ఆలోచన చేశారా? ఆలోచన చెయ్యాలి. ఇది బాంబు తప్పితే బాంబు ఇప్పుడు పెద్ద ట్యాంకర్ ఉంది. ట్యాంకర్ నుంచి ఒక పెద్ద బాంబు బయలుదేరి బయటకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అగ్ని ముందు వెళ్తుంది, పొగ వెళ్తుంది, దాంతో పాటు ఉండే కెమికల్స్ అన్ని, దానే సల్ఫర్ అన్నారు కెమికల్స్, ఇవన్నీ కలిస్తేనే అది వెళ్ళాలి. దాన్ని ఆయన ఆ రోజు చూసాడు. ఇప్పుడు 2000 సంవత్సరముల ముందు యేసయ్య ఆయనకి సినిమా చూపిస్తున్నాడు. నిజంగా జరగబోయే, ఎప్పుడు 2000 సంవత్సరముల తర్వాత జరగబోయే నిజమైన ఆ కథను సినిమా లాగా అక్కడ చూపిస్తున్నాడు. దాన్ని ఆయన చూస్తున్నాడు. ఇది ఎందుకు అక్కడ సింహమును తీసుకొచ్చారంటే, సింహం ఒకటి పట్టుకుంది అనుకోండి. ఎందుకు అపోస్తలుడైన యోహాను వచ్చేసి సింహం దాంట్లో నోరులాగా ఉందంటే, సింహం వచ్చేసి ఒక చిన్న జంతువును పట్టుకుంటే అది అలా పిక్కేస్తుంది. అర్థమైంది కదా? వదలదు. ఎక్కడ పట్టుకుందో అలా వస్తుంది అనమాట. మరి ఈ బాంబులు పేలితే అక్కడ ఎవరైనా మిగులుతాడా? ఆలోచన చేయాలి. యోహాను గారికి అలా అనిపించింది, ఆయన అలాగా రాశారు. అది ఇక్కడ మీరు చూస్తే ఈ గుర్రం లాంటి దీని పైన కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవరిని చంపలా. మరి ఈ గుర్రం లాంటి సింహపు నోరు లాంటిది ఉందే, దీని ద్వారా బయలు వెల్లడిన ఆ అగ్ని, ఆ పొగ, ఆ సల్ఫర్ గంధకం, దీని వలనే మనుషులందరూ చచ్చిపోయారు. తర్వాత చూస్తే దాని తోక ఉంది కదా, ఆ వచనం చూస్తే తోక పాములాగా ఉందంట, సర్పంలాగా పాములాగా ఉంది అని చెప్పబడింది. ఇప్పుడు AK-47 ఎలా ఉంది? ఆలోచన చేయండి. AK-47 ఎలా ఉంది?
ఇంకా రాబోయే రోజుల్లో ఆ గన్ ఇంకా టెక్నిక్గా మారి ఎలా ఉంటది, ఇంకా దాన్ని స్లిమ్ చేస్తారు, పాములాగా ఉంటది చూడడానికి. మరి అక్కడ ఏం చేస్తుందంట, అది ఆ పాము ఏం చేస్తుందంట, దాని ముందు ఆ వచనం చదవండి సిస్టర్. ఏ వచనం? 19 చదవండి. ఆ గుర్రముల బలము ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. వాటి తోకల తోకల యందును ఉన్నది. ఎందుకనగా ఎందుకనగా వాటి తోకలు వాటి తోకలు పాముల వలె ఉండి పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున తలలు కలిగినవై ఉన్నందున వాటి చేత వాటి చేత అవి హాని చేయును. అది హాని చెయ్యును. అది గన్ అన్నమాట. ఏంటి? గన్లు, మెషిన్ గన్లు ఉన్నాయి కదా, దాన్ని ఆ రోజు అపోస్తలుడైన యోహాన్ గారు దాన్ని చూశారు. చాలా మంది బైబిల్ పండితులు ఏం చేస్తారంటే, ఇది జంతువుల పైన వచ్చిన డెమానిక్ స్పిరిట్స్, అంటే దెయ్యపు సంబంధించిన ఆత్మలు, చెడు ఆత్మలు అంటారు. అది తప్పు. ఈ రోజుండే ఈ టెక్నికల్ సంబంధమైన, అంటే టెక్నాలజీ పెరిగిపోయినది ఉంటే ఈ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్, బయోకెమిస్ట్రీ, ఈ వెపన్స్ అన్ని కూడా ఆ రోజు ఆయన చూశారు. ఇప్పుడు ఇది యాక్చువల్ చూస్తే నిజమైన యుద్ధానికి, అంటే చివర్లో జరగబోయే యుద్ధానికి వచ్చిన 20 కోట్ల మంది ఆ సైన్యం ఉందే, ఇది చివర్లో వచ్చే ఇది కాదు, ఇది మధ్యలో వస్తుంది, యూఫ్రటీస్ నది వరకు వస్తుంది, వచ్చేసి మరి తిరిగి వెళ్ళిపోతుంది అనేదే మనం ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళు తర్వాత దాని ఆ యుద్ధమును కొనసాగలేదు, బైబిల్లో చెప్పలేదు, ఆ యుద్ధం కొనసాగింది అని చెప్పలేదు, వాళ్ళు మరి వెళ్ళిపోతున్నారు అని చెప్పబడింది. ఎవరు? చైనా నుంచి వచ్చారు కదా, చైనా దేశం నుంచి వచ్చిన 20 కోట్ల మంది వచ్చి ఎవరితో యుద్ధం చేయాలి అంటే పెద్దగా వాళ్ళు వచ్చింది ఇస్రాయేల్ పైన, మరి అక్కడ ఆ యుద్ధం జరగలేదు, తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. ఇంకా కొంత తర్వాత మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు చివర్లో రావాల్సింది ఎక్కడికి అంటే ఇస్రాయేల్ దేశం నుండే మెగితో అనే ఆ ప్రదేశముకు రావాలి. అది మనం ఇంకా రాబోయే వచనంలో మనం చూద్దాం, ఎలాగని చూద్దాం. మరి ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగా ఆలోచన చేయండి. ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ పైన దాడి చేయాలని వస్తున్నారు. వచ్చేటప్పుడు అది కొనసాగలేదు అని మనం చూస్తున్నాము. ఇప్పుడు తర్వాత చూద్దాం. మరి ఇక్కడ ఆ రోజున్న ఆ జనాభాలో 3వ వంతు చనిపోయారు, మరణించారు, చంపబడ్డారు అని దీనికి ఈ గుర్రములు, సింహములు ఎంతమందిని చంపేస్తుంది చెప్పండి? ఎంతమందిని చంపేస్తుంది? మరి ఒక బాంబు పేలాలి, ఒక బాంబు పేలితే ఎంతమంది చచ్చిపోతారు? వేల కొలది, లక్షల కొలది చచ్చిపోతారు. అలాగా చాలా బాంబులు అక్కడ పేలుతుంది, దాన్ని ఆయన చూశారు. ఇప్పుడు ప్రకటన 9:18 ఇంకోసారి చదవండి. 9:18 మాత్రం. ఈ 3 దెబ్బల చేత, ఈ 3 దెబ్బలు ఏంటి? ఒకటి నిప్పు, ఇంకోటి దాంతో పాటు పొగ, దాంతో పాటు వచ్చిన సల్ఫర్ అంటే గంధకం అన్నమాట. ఇది ఈ బాంబులు, మిసైల్స్ వాడితే దీని వల్లనే చాలా మంది ఈ 3వ భాగం చనిపోయారు అనేది మన అక్కడ తేటగా అర్థమైంది. తర్వాత ప్రకటన 9:20-21 చదవండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. ఈ 2 వచనములు బాగా అర్థం చేసుకోండి. మనం వీళ్ళని పోల్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళని మనం పోల్చుకోవాలి. అందుకని చదవని కోసం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్త కృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. చదవండి ఇంకా. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందని వారు కారు. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ వచనం చదివితే. చూడండి, 6వ బోర తీర్పు ఇది. 6వ బోరల తీర్పుల 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదలు పెట్టేటప్పుడు
15 కోట్ల మంది ఏడేళ్ల శ్రమల కాలంలో అడుగుపెట్టారు. ఎందుకంటే మనం ఒక 100 కోట్లు వెళ్ళిపోయారని మనం అనుకున్నాం. ఇది ఎత్తబండి గుంపులు వెళ్ళిపోయారని. ఏడేళ్ల శ్రమల కాలంలో మొదలయ్యేటప్పుడు 715 కోట్ల మంది ఏమయ్యారు? రూపడొచ్చారు. ఇప్పుడు దాంట్లో ఎంతమంది పోయారు? ఇప్పుడు 4 ముద్రలు, ఇంకా దాని తర్వాత ఈ ఈ మీటరైట్స్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ పడి తర్వాత పెద్ద భూకంపం జరిగి ఇంకా చాలా మంది పోయారు. అన్ని లెక్కపట్టలేదు మనం. ఈ 4 ముద్రలు, తర్వాత ఈ బూరలు, 4 బూరలు, 5 బూరలు, ఈ 6వ బూర వరకు చూస్తే ఎంతమంది పోయారు? ఆ రోజు 715 కోట్ల మంది అంటే ఈ రోజు ఉండేది 350 కోట్లే. దాదాపు సగం మంది పోయారు. ఏది ఈ టైంలో మనం మాట్లాడేప్పుడు. ఇప్పుడు మిగిలి ఉండేది వీలే. 6వ బూర అయిపోయింది, మిగిలి ఉండేది వీలే. ఇన్ని జరిగిన తర్వాత కూడా మిగిలిన జనాలు ఏం చేయలేదంట. చూసారా ఎంత ఘోరంగా ఉందని? మిగిలిన జనాలు ఏమి చేయలేదు అని చూస్తే, దెయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయు, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములనైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. అప్పుడు కూడా వాళ్ళు ఈ కర్రలతో చేసింది, బంగారంతో చేసింది, రాళ్లతో చేసింది, కంచెతో చేసింది దీని పూజ చేసేది అప్పుడు కూడా వదిలిపెట్టలేదంట. ఇన్ని జరిగిన తర్వాత కూడా నిజమైన దేవుని ఎరగని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎప్పుడు ఆరోపణ ముగిన తర్వాత కూడా. మరి ఈరోజు మన కథలు కూడా అలాగే ఉంది. ఏది విశ్వాస బిడ్డల కథలు కూడా అలాగే ఉంది. ఎన్నిసార్లు ఉపదేశం వింటామో, ఎన్ని యూట్యూబ్లలో ఈ ఉపదేశములన్నీ వింటున్నాము, సంఘంలోకి వస్తున్నాము, పనులన్నీ చేస్తున్నాము. మరి ఈ రోజు కూడా దేవుని బిడ్డలు ఈ లోకం నుంచి ఇంకా పూర్తిగా వదిలిపెట్టి రాలేకుండా ఎంతమంది కష్టపడుతున్నారు. ఈ రోజు ఉండే దేవుని బిడ్డలకును, ఆరో బోరకు తర్వాత మిగిలిండే బిడ్డలకును ఏ తేడా లేనే లేవు. ఈ రోజు మన దేవుని బిడ్డలని చెప్పాలంటే దేవుని రాజ్యంలో మనం నివాసం చేయాలి. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పినారో అదే మనకి ఆజ్ఞ. అదే రోజు మనం పాటించాల్సింది. ఎంతమంది చేస్తున్నాం అనేది మనను ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చూస్తే చూడండి, ఇప్పుడు చూస్తే ఈ 20-21 మనం చదివాం కదా, ఇది మిగిలి ఉన్న జనములు. మరి ఇక్కడ మనకు బాగా చూస్తే 20 కోట్ల మంది వచ్చారు కదా. ఈ 20 కోట్ల మంది వచ్చి ఏం చేశారు అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఏం చేశారని చూస్తే, తూర్పు నుంచి వచ్చిన ఈ సైన్యం చైనా నుంచి వచ్చింది. చైనా మీరు చూస్తే చైనాకు పైనే రష్యా ఉంటది. ఇప్పుడు చైనాకు పైనే చైనా రష్యాతో చేయి పెట్టుకోవాలా. చైనా రష్యాతో ఏమి పెట్టుకోవాలా. రష్యా అంటే ఒక్క సమయం చైనాను రష్యాను కలిసి ఉంటది. ఇప్పుడు చూస్తే కలిసి ఉన్నట్టుగా ఉంటది, కనిపిస్తుంది ఈ రోజులో చూస్తే. మరి కొన్ని రోజుల తర్వాత రష్యా చైనాను వదిలిపెట్టేస్తుంది. రష్యా చైనాను మీరు రెండో ముద్ర విప్పేటప్పుడు బాగా అర్థం చేసుకుంటే, రెండో ముద్ర విప్పేటప్పుడు గోగు గురించి మీరు వింటారు, బైబిల్ చదివి ఉంటారు. ఈ గోగు అనేది గోగు అనేది ప్రదేశం, దానికి నాయకుడు గోగు. ఇది రష్యా. అప్పుడు ఈ రష్యా వచ్చి ఏం చేస్తుందంటే రెండో ముద్ర విప్పేటప్పుడు వచ్చి ఈ మిడిల్ ఈస్ట్ ఉంది కదా, ఇప్పుడు మన ఏదైతే ప్రదేశం ఉన్న వీళ్ళతో ఏం చేస్తుంది ఫ్రెండ్షిప్ పెట్టుకుంటది. మరి ఇది అయిపోయి అప్పుడు చైనా కలవదు. మరి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే చైనాను ఇది దాని ముందు చైనాను రష్యాను కలిసి ఉంటది. ఇప్పుడు అలాగే ఉంది. రెండో ముద్ర విప్పేటప్పుడు రష్యా చైనాను వదిలేస్తుంది, చైనా మిడిల్ ఈస్ట్ లో కలుస్తుంది. అర్థమైందా? దాని తర్వాత చైనా వాళ్ళని వదిలిపెట్టారు కాబట్టి చైనా ఏం చేస్తారంటే రష్యాను కలపకుండా 20 కోట్ల మంది అలాగొచ్చి కజకిస్తాన్ ఉందా, కజకిస్తాన్ దాని ద్వారా వచ్చి ఇరాన్ వస్తే, ఇరాక్ వచ్చి, ఇప్పుడు మనం ఉండే ఈ దేశంకు సౌదీ అరేబియాకు వచ్చి, ఈ దేశంకి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ
ఈ యూఫ్రటీస్ నది తీరంకు వచ్చి నిలుస్తుంది కదా. 4 దేవదూతలు బంధింపబడిన 4 దేవదూతలు, అదే యూఫ్రటీస్ నది అన్నమాట. ఇక్కడొచ్చి చూస్తే వీళ్ళు వచ్చింది ఇశ్రాయేల్ దాడి చేయాలని, మరి ఇక్కడొచ్చి చూస్తే అంగీకరిస్తుంటాడు. ఎవరుంటారు? అంగీకరిస్తుంటాడు. అంగీకరిస్తుంటే ఇప్పుడు ఆలోచన చేస్తే చైనా ఇశ్రాయేల్ దాడి చేయాల్సి వచ్చింది. అంగీకరిస్తూ ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ చంపాలని కోరుకుని తిరుగుతున్నాడా? వీళ్ళు వచ్చి ఒకటైపోతారు. ఇద్దరు ఒకరికి ఇద్దరు శత్రువులు అంటే వీళ్ళిద్దరు స్నేహితులే కదా, అవునా కదా? ఇశ్రాయేల్కు చైనా శత్రువు, ఎవరు? అంగీకరిస్తుడు శత్రువు. ఈ శత్రువు కలిస్తే ఏమవుతుంది? స్నేహితులు అయిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎవరిని ఎదిరించాలి, ఎవరిని దాడి చేయాలి, యుద్ధం చేయాలి? ఇశ్రాయేల్ను. మరి వీళ్ళిద్దరు కలిసి ఎవరితో యుద్ధం చేస్తారు? యేసయ్యతో. ఎవరితో? అక్కడ కలుసుకుంటారు. యేసయ్యతో యుద్ధం చేయాలని అక్కడ కలుసుకుంటారు. ఓకే, మనం కొంచెం ముందెళ్ళిపోయాము. ఇప్పుడు 2021లో మనం చూసినట్టుగా చూస్తే ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మిగిలిన జనములు ఉన్నారే, ఈ మిగిలిన జనములు వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నారు? నిజమైన దేవుణ్ణి ఎరగకుండా ఇంకా వాళ్ళు చేసుకునే చెట్లతో, బంగారంతో, రాళ్లతో, కంచెతో, ఇంకా బండలతో, కొండలతో, దీనితో ఏముందో దానితో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా పూజిస్తున్నారు అనేసి ఒక వచనం చెప్తుంటే, అంటే వీళ్ళు పూజించేదన్నీ మాట్లాడదు, నడవదు, వినదు, అలాంటిదని ఇంకా పూజిస్తుంటారు. మరి ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అని చూస్తే 21 చదవండి. 21 ఏం చెప్తుంది? ప్రకటన 9:21. మరియు తాము చేయుచున్న, అప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? తప్పుడు కార్యములు ఏమేమి చేస్తున్నారు? తాము చేయుచున్న నరహత్యలను, చూడండి, మర్డర్ చేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా మాయమంత్రములను, మ్యాజిక్ ఆర్ట్స్, ఇంకా చారచోరత్వములను అంటే తప్పుడు, ఇంకోటి భార్య అని, ఇంకోటి భర్తని, ఇంకోటి ఇలా పెట్టుకుని ఆ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే వాళ్ళు ఆ రోజులు కూడా ఏమేమి తప్పుడు కార్యములు చేయాలో అన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి. ఇన్ని జరిగిన తర్వాత కూడా జనాలు ఏం చేయలేదు? మారు మనసు పొంది నిజమైన దేవుడు యేసయ్యని ఎరిగి రాకుండా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పాత తప్పులు ఏమేమి చేస్తున్నారో అది చేస్తూనే ఉన్నారు. ఎంతమంది చనిపోయారు? శ్రమల కాలంలో 715 కోట్ల మంది ఉంటే ఇప్పుడు ఉండేది 350 కోట్లు కూడా లేదంటే, సగం మంది కూడా లేదు. అందరూ చచ్చిపోయారు. పోయినా గాని వీళ్ళెవరు కూడా. ఇప్పుడు ఈ 21వ వచనంలో ఏమేమి తప్పుడు జరుగుతుంది అని దాన్ని చూస్తే అది ఏ దేశంలో వాళ్ళని మనం చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పవచ్చు. చదవండి ఇంకోసారి 21 తప్పుడు మాత్రం చదవండి. ఏమేమి తప్పులని? నరహత్యలు ఎక్కడ జరుగుతుంది? వినండి, నరహత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? దేవుని పేరు చెప్పుకుని చాలా దేశంలో నరహత్యలు చేసుకుంది. తెలుసా మీకు? అది వేరెక్కడ కాదు, మనం ఉండే దేశంలోనే. మనం ఉండే దేశం ఉందే, ఈ మిడిల్ ఈస్ట్ అంటామే, ఈ దేశంలో దేవుని పేరు చెప్పుకుని నరహత్యలు ఎక్కువ జరిగేది ఇక్కడ. వేరే మాయమంత్రములు ఎక్కడుందండి? ఎక్కువ మాయమంత్రములు ఎక్కడుంది చెప్పాలి. మాయమంత్రములు ఎక్కువ ఉండేది ఎక్కడ? ఇండియా, భారతదేశంలో. అర్థమైందా? మారు మనసు పొందరంట. ఇంకా జారచోరత్వములను ఎక్కడ జరుగుతుంది ఎక్కువ? జారచోరత్వములు. జారత్వం అంటే తెలుసు కదా మనకు, లైంగిక సంబంధించిన విషయంలో. అంటే ఒక భర్త భార్య మాత్రం కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అది జారత్వం. ఇక్కడ శూరత్వం అని చెప్పింది దొంగ చేయడం. ఇదని ఎక్కడ జరుగుతుంది? భూమిలో అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కడ లేకుండా ఉందా? అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే ఆ ఏరియాలనే. ఏది? ఆ రష్యా, ఆ చైనా, ఆ ఇండియా, ఆ వరిస్సాలు చూస్తే అక్కడే ఎక్కువ జరిగేది. ఇవన్నీ జరిగేది అక్కడే ఎక్కువ, చాలా ఎక్కువ. బయటికి కనిపించదు. అది ఇక్కడ రాయబడింది. మరి
ఇక్కడ మారు మనసు పొందని ఈ లిస్ట్ లో చూస్తే ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నరహత్యలు అని చూసేటప్పుడు మనం ఉండే దేశం ఉన్నాము పాకిస్తాన్. ఈ చూడండి, ఈ ఇస్లాం దేశం ఉందా, ఇవన్నీ దేశంలో చూడండి నరహత్యలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటది అన్ని దేశంలో. ఏంటంటే వీళ్ళు మతాన్ని ముందు పెట్టుకుని తప్పు అని చెప్పేసి అందరిని చంపుతూ, టెర్రరిస్ట్ ఎవరంటే ఎక్కువ ఉన్నారు చెప్పండి, తీవ్రవాదులు ఎవరు ఎక్కువ ఉన్నారు, వీళ్ళే, అందరు వీళ్ళే, అలాగే ఉంటది. సో అందుకని ఇన్ని జరిగినా గాని దీని తర్వాత కూడా జనాలు మారు మనసు పొంది నిజమైన దేవుడు ఉన్నారు, ఆయన ఒక్కరిదనే ఇది. ఆ రోజు సువార్త జరుగుతుంది, 144,000 మంది దేవుని ఏర్పాటులో దేవుని ముద్ర వేయబడిన వాళ్ళు 144,000 మంది ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు, ఇంకా 2 సాక్షులు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే శ్రమల కాలం మొదటి 3.5 సంవత్సరముల వరకు 2 సాక్షులు ఉన్నారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. 144,000 మంది వాళ్ళు సువార్త చెప్తూనే ఉన్నారు. మరి ఇక్కడ వినడానికి ఇంత జరిగినా ఏమి జరిగినా ఇంకా వాళ్ళు చేసే తప్పులు చేస్తూనే ఉన్నారు అనేది మనకి ఇక్కడ తేటగా చెప్పబడింది. 6వ బోర్ల దేవునికే మహిమ కలుగును గాక.